హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి. ఇంకా మార్నింగ్ అయితే అండి ఎండ బాగా వచ్చేసింది అనమాట ఈరోజు. ఇంకా చెట్టుగా అయితే గులాబీ పువ్వు అయితే వచ్చింది. ఇంకా అలా చూసేసుకొని ఇంకైతే ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేసేసుకుంటున్నానండి. ఇంట్లో పనులు అంటే చేస్తూ ఉంటే వస్తూనే ఉంటాయి కదా. ఇంకా ముందైతే గిన్నెలన్నీ కూడా సింక్లో ఉన్న గిన్నెలన్నీ క్లీన్ చేస్తే ముందు మైండ్ ఫ్రెష్ అయిపోతుంది. ఇంకా పని ఎంతైనా చేయవచ్చు అని చెప్పేసి ముందైతే గిన్నెలు అయితే క్లీన్ చేస్తున్నా అండి. ఈరోజు లేవగానే పెట్టుకున్న పని ఏంటంటే ఇంకా ఫస్ట్ గిన్నెలు క్లీన్ చేయడమే అనమాట. ఇంకా గిన్నెలను అయితే ఇట్లా క్లీన్ చేసేసుకొని మొత్తం అయితే గిన్నె స్టాండ్లో పెట్టేస్తే వాటర్ అంతా కూడా పోతుందన్నమాట. ఎండ వస్తే బయట పెట్టుకుంటే మంచిగా ఇంకా స్మెల్ అనేది లేకుండా బాగుంటాయి గిన్నెలు అనేది. ఇంకా ఇవన్నీ కూడా వాష్ చేసుకొని సింక్ కూడా అంతా నీట్గా అయితే కడిగేసుకున్నా అండి. ఎక్కువైతే ఇంకా అదే వీడియో అయితే పెట్టలేదన్నమాట. ఇంకా అలానే ఇల్లు చేసేసుకొని ఇల్లంతా కూడా ఇంకా మాప్ పెట్టేసుకుంటున్నా. ఇంక ఇదంతా కూడా తుడిచేసుకొని అయితే ఈ రోజు అయితే టీకి అయితే లేట్ అయిపోయిందండి. ఇంక ఈ పనులన్నీ అయిపోయాక టీ పెట్టుకున్నా అనమాట. ఇంకా టీ పెట్టుకొని మా వాడిని కూడా లేపేసి ఇంకా మా ఇద్దరికైతే టీ అయితే పెట్టేసుకొని ఇంకా ఇద్దరం అయితే టీ తాగడానికి అయితే ఒక 10 minutes రిలాక్స్ అవుతా అయితే టీ తాగుతామండి. అది మాకు అలవాటు అనమాట. ఇంకా టీ అయితే పెట్టేసుకొని టీ అయితే తాగేసానండి. ఇంకా నెక్స్ట్ అయితే కార్డర్ మొత్తం కూడా నీట్ గా క్లీన్ చేసేసుకున్నానండి. ఇంక అంతలోకి అయితే స్నానం అవన్నీ చేసి వచ్చి ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంక ఈ రోజు ముగ్గు అయితే చాలా సింపుల్ గా పెట్టుకున్నానండి. ఇంకా ముగ్గుతోనే ముగ్గు పెడుతున్నాను కదా, బాగా వస్తుంది అనమాట. ముగ్గుతో ముగ్గు వేసుకుంటే ముగ్గు పిండితోటి ముగ్గు అయితే భలే కలగా ఉంటుందండి. ఇంటి ముందు అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇంకైతే ఇంటికి ఎవరు వచ్చినా ముగ్గు చాలా బాగుంది అని అంటున్నారు అనమాట. ఇంకా ముగ్గు అయితే ఈ రోజు 5 చుక్కలు మధ్య వరుస ముద్ద చుక్క అనమాట. 3 వచ్చే వరకు అయితే పెట్టుకొని ఇలా స్టార్ లాగా అయితే మెలికలతో అయితే వేసేసుకొని ఇంకా మధ్యలో అయితే ఒక చుక్క ఉంది కదా, దానికైతే ఒక చిన్న ఫ్లవర్ లాగా వేసుకున్నా అండి. వీటిలో కలర్స్ వేసినాక ఆ ముగ్గుకున్న అందము అంతా ఇంత కాదనమాట. అంత బాగుంది ముగ్గు అయితే. ఇంక ఇలా అయితే ముగ్గు అయితే వేసేసుకొని దాంట్లో మన రొటీన్ కలర్స్ అయితే ఉంటాయి కదా, రెడ్ కలర్, ఎల్లో కలర్, ఇవైతే కూడా వేసేసుకున్నాను అనమాట. ఇంకా దేవుడి దగ్గరికి అయితే వచ్చేసానండి. పూజ గదిలోకి వచ్చేసి ఇంకా దీపం అయితే ముట్టించేసుకుంటున్నాను. దీపారాధన అయితే చేసేసుకున్నాకండి ఇంకా ఈ పూలతో అయితే బాగుందనమాట పూజ గది. ఇవైతే గడ్డి చామంతి పూలు అంటారు కదా, ఇవి బాగుంటాయి. ఇవైతే కానీ ఎక్కువసేపు అయితే ఉండవన్నమాట, వాడిపోతాయి. కానీ పెట్టినప్పుడు అయితే నిండుగా ఉంటుంది. ఇంకా కృష్ణయ్య దగ్గర కూడా ఇంకా పూలతో అయితే ఉల్లి బావులను అయితే ఇలా డెకరేషన్ అయితే చేసేసుకుంటున్నాను. ఇంకా పూలతో ఇలా డెకరేషన్ చేసుకొని ఉల్లి బావులు నింపుకుంటేనే అసలు ఇంట్లో అయితే కలగా అనిపిస్తుంది అనమాట. నాకైతే ఇలానే ఇష్టం అనమాట. నేను పూజ చేసిన ప్రతిసారి అయితే ఉల్లి బాల్స్ లో అయితే ఖచ్చితంగా ఫ్లవర్స్ అనేది మార్చుకుంటాను. వాటి వల్ల అయితే పూలతో అలంకరించుకుంటే హ్యాపీ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఇంకా మనకి నచ్చినట్టు అలంకరించుకుంటే ఇంకా ఆనందంగా ఉంటాం కదా. ఇంట్లో అయితే పాజిటివ్ ఎనర్జీతో ఉంటుందన్నమాట నాకు తెలిసి. ఇంక ఇదంతా కూడా అయితే ఇలా కృష్ణయ్య దగ్గర అయితే అలంకరించుకున్నాను. ఇంకా ఈ హాల్లో కూడా ఒక ఉల్లి బౌల్ అయితే పెట్టుకుంటాను కదండి. ఈ కుండకైతే మనం పెయింట్ వేసుకొని మిర్రర్స్ అవన్నీ అతికించేసుకున్నాం కదా, అది కూడా ఒకసారి దులిపేసుకుంటున్నాను. దాంట్లో అయితే ఒక ఆర్టిఫిషియల్ లీవ్స్ అయితే పెట్టాను కదా, అది కూడా అంతా దులిపేసుకొని ఇంకా దీంట్లో కూడా వాటర్ అయితే వేసేసుకొని దీంట్లోనే ఆ గడ్డి చామంతి పూలతోనే పెట్టానండి. ఈ రోజు అయితే చాలా బాగుందన్నమాట. ఈ వాటర్లో అనేది కొంచెం జవ్వాది పొడి కానీ ఇంకా పచ్చకర్పూరం కానీ వేసి పెడితే ఇంకా బాగుంటుంది అనమాట. మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇంట్లోకి రంగాలి ఒక మంచి స్మెల్ అయితే బాగా వస్తుంది అనమాట. ఇంకా నేనైతే ఖచ్చితంగా వేసుకుంటానండి. పచ్చకర్పూరం అయితే వేస్తాను, జవ్వాది అయితే ఎప్పుడన్నా ఒక్కసారి అయితే వేస్తాను అనమాట. ఇంక ఇవన్నీ కూడా వేసేసుకొని ఇంక ఈ రోజైతే ఇలా ఈ ఉల్లి బాల్ అయితే ఇలా డెకరేషన్ అయితే చేసేసానండి. ఇలా లోపలికి రాగానే ఎంట్రన్స్ చూడంగానే పూలతో బాగుంటుంది. ఇంకా ఇలా కలర్స్ చూడడం వల్ల మైండ్ కూడా రిలాక్స్ గా ఉంటుందండి. ఇంట్లో ఎక్కువ కలర్స్ కనిపిస్తే రిలాక్స్నెస్ అనిపిస్తుంది అనమాట. ఇంకా నేనైతే ఇలానే డెకరేషన్ చేస్తూ ఉంటాను పూలతోటి కలర్స్ గా అయితే ఎక్కువ వాటిని చూడడానికి అయితే ఇష్టపడతాను అనమాట. ఇంకా ఈ హాల్లో కూడా ఇలా అయితే రెడీ చేసేసుకున్నానండి ఉల్లి బౌల్ని అయితే. మీ అందరికి కూడా నచ్చిందని అనుకుంటున్నానండి. నేను చేసుకున్న చిన్న డెకరేషన్స్ అయితే మీతో షేర్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఈరోజు అయితే ఇంట్లో నెయ్యి అయితే తయారు చేసామన్నమాట. నెయ్యినైతే నేను మొత్తం వీడియో అయితే చూపించలేదండి, ఎందుకంటే మన ముందు వీడియోస్లో ఉంది కాబట్టి ఇంకా నెయ్యి అంతా కూడా రెడీ చేసుకున్నాం ఈరోజు.
ఇంకా ఈ వీడియోతో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నా అండి. ఇంకొక మంచి వీడియోతో అయితే మేము ఇంటికి వచ్చేస్తే అప్పటి వరకు అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి.